దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాయం సమయంలో దేవుని స్తుతించి ఆరాధించుకొని మహిమపరుచుకుందాం. దేవుని గణపరిచే వరంగా ఉందాం. సాయం సమయంలో దేవుని వాక్య భాగం నుంచి కీర్తనల గ్రంథం నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం తీసుకుందాం. మొదటి కీర్తనను చదువుకొని వాక్య ధ్యానం తీసుకుందాం. దయచేసి మొదటి కీర్తన తీయండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు కొట్టువలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రభువును పిల్లారా గమనించండి. మరి దావీదు భక్తుడు మొదటి కీర్తన భాగంలో ఎంతో చక్కటి మాటలను ఇక్కడ రాయడం మనం చూస్తాం. అవును, దాంట్లో మరి ఇది మొత్తము మనం ధ్యానిస్తే చాలా సమయం పడుతుంది, కానీ ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఏం చేయాలా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు ధ్యానించాలా? దేవుని వాక్యం ఎలా ధ్యానించాలా? దేవుని వాక్యం ఎప్పుడు ధ్యానించాలా? చాలా మందిలో ఆలోచన ఉంది. ఎంతో సమయం దేవుడు మనకి ఇచ్చాడు. దినమునకు 24 గంటల సమయం ఇచ్చిన కనీసం దేవుని సన్నిధిలో 1 గంట సమయం గడపలేని పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లు దావీదు భక్తుడు ఒక రాజై ఉండి దివారాత్రములు ధ్యానిస్తే ధన్యత అంటున్నాడు. ఆయన దివారాత్రములు ధ్యానించాడు. దినమునకు 7 మార్లు దేవుని స్తుతించి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ఈ రోజు మనం ఎన్నిసార్లు ధ్యానిస్తున్నాం? ఈ రోజుల్లో మనం ఎంత ధ్యానిస్తూ ఎంత దేవుణ్ణి దగ్గరకు చేరువలో ఉన్నాం? ఒకసారి మనం ఆలోచించేయాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఇర్మియా భక్తుడు మనం చూసినట్లయితే 9వ అధ్యాయము మొదటి వచనంలో, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం ఒకరు చదవండి, త్వరగా చదవండి. ఇర్మియా గ్రంథం 9:1. ఒకరేమో యెహోషువ నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక అంటున్నాడు. నా జనులలో హతులైన వారి కోసము ఏం చేస్తున్నాను? నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక అంటున్నాడు. అవును, హతులైపోతున్నారు ఈరోజు చాలా మంది. అకాల మరణములతో బాధపడుతున్నారు ఈరోజు చాలా మంది. అనేక విధములైనటువంటి మరణాలతో, అనేక విధములైనటువంటి శోధనలో, బాధలో, వేదనలో కొట్టుమిట్టాడుతుంది ఈరోజు ప్రపంచం. వారి కోసము ప్రార్థించే గొప్ప ప్రార్థన పరులముగా మనము ఉండాలని ఇర్మియా భక్తుడు సెలవిస్తున్నాడు. నా జనులలో హతులైన వారి కోసము కన్నీరు విడుస్తున్నానని, నా తల జలమయముగా ఉంటుంది అని చెప్పి మరి ఇర్మియా భక్తులు మాట్లాడడానికి మనం చూస్తున్నాం. అలాగే పిల్లలు గమనించండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకా ఏమంటాడంటే దివారాత్రము గురించి, దివారాత్రములు ఆయన కన్నులో కన్నీళ్ల ఊటగా అంటున్నాడు. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, దివారాత్రములు నా కన్ను కన్నీళ్ల ఊటగా ఉంటుంది.
నా తల జలమయం అవుతుంది అంటున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడేమో దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ఇక్కడ యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 1:8 అంటున్నాడు, చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నీ మార్గములో చక్కగా ఉండాలి అంటే ఏం చేయాలి? దివారాత్రము ఈ ధర్మశాస్త్రమును ధ్యానించకుండా తప్పిపోవద్దు అంటున్నాడు వాక్యంలో. ఈ వాక్యమును దివారాత్రములు ధ్యానించము, ఈ వాక్యమును బోధింపకుండా తప్పిపోకూడదు. ఈ వాక్యమును నీ మార్గములను సరళం చేస్తుంది. నీవు చక్కగా ప్రవర్తించే చక్కటి జీవితాన్ని ఇస్తుంది ఈ మార్గం. ఈ వాక్యము నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తుంది కనుక ఏం చేయాలంటున్నాడు? దివారాత్రములు ఈ వాక్యాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గములను చక్కపరుచుకుంటావని చెప్పి దేవుని వాక్యంలో రాయబట్ట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అవునండి, గమనించండి. ఈ రోజు మన మార్గాలు చక్కగా ఉన్నాయా? మన జీవితాలు చక్కగా ఉన్నాయా? మన కుటుంబాలు చక్కగా ఉన్నాయా? ఏమండి, మన పరిసరాలు చక్కగా ఉన్నాయా? మన దేశ పరిస్థితులు చక్కగా ఉన్నాయా? లేవు. కారణం ఏమిటంటే ఈ వాక్యాన్ని మనము దివారాత్రులు ధ్యానించలేకపోతూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మనము బోధించవారముగా లేక బోధించలేకుండా ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, మనము దివారాత్రములు ధ్యానించి ప్రార్థించే వారముగా ఉందామని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యము దివారాత్రములు ధ్యానించేవాడే ధన్యుడని చెప్పబడతా ఉంది. అవును, విలాప వాక్యంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము, విలాప వాక్యములు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట చెప్తాడు. 2:18 చదవండి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. చూడండి, దేవుని యొక్క వాక్యం అంటాడు, సియోను కుమార్తె, చదమ్మా. సియోను కుమార్తె ప్రాకారమా నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. ఈ రోజు ఇంకా చదవండి. విరామము కలుగనీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. దివారాత్రము కంటి పాపను విశ్రమింపనీయకుండా ధ్యానించాలని, దేవుని సన్నిధిలో కన్నీరు విడవాలని, దేవుని సన్నిధిలో స్తుతించాలని, దేవుణ్ణి ఆరాధించాలని, నీ కంటి పాపను విశ్రమింపనీయొద్దని విలాప వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అవును పిల్లలు, గమనించండి. ఈరోజు మనము ప్రార్థన అనేసరికి చాలా మందిలో చులకన భావం అయిపోయింది. వాక్య ధ్యానం అనేసరికి చాలా మందిలో చులకన భావం అయిపోయింది. మనము పనులు చేసుకోవడానికి ఎంతో సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం. మన అనుదిన జీవితంలో ఎంతో సమయాన్ని ఎన్నెన్నో రీతిలుగా మనం ఖర్చు పెడుతున్నాం మన సమయాన్ని. కానీ ప్రార్థనకు మాత్రము కొంచెమే సమయం ఇస్తున్నాం. కొన్నిసార్లు కొంచెం సమయం కూడా మనం ఇయ్యలేకపోతున్నాం. దేవుడు మనకి ఎంత సమయం ఇచ్చాడు, దేవుడు మనకి ఎంత ప్రార్థన జీవితం ఇచ్చాడు. ఆ సమయం ముందు మన ప్రార్థన జీవితం ఒక త్రాసులో పెట్టినట్లయితే, దేవుడిచ్చిన సమయము మన ప్రార్థన జీవితము ఒక త్రాసులో ఉంచినట్లయితే మన ప్రార్థన జీవితము తేలిపోయేదిగా ఉంటుందేమో. జ్ఞాపకం చేసుకుందాం. ఈ వారాత్రులు దేవుని ఆరాధించే వారంగా ఉంటాం, దేవుని మహిమపరిచే వారంగా ఉంటాం. యెషయా భక్తుడు చెప్తున్నాడు 27వ అధ్యాయంలో 3వ వచనం చదివినట్లయితే, యెషయా గ్రంథము
27వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఇక్కడ చదవండి. యెషయా భక్తుడు యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చూడండి, ప్రవక్త యెషయా చెప్తున్నాడు, ప్రతి నిమిషము నేను కాపాడుతున్నాను, ప్రతి నిమిషము నీరు కట్టి పోషిస్తూ ఉన్నాను, ప్రతి నిమిషము నేను కన్నీళ్ళు కదా కాపాడుతూ దివారాత్రమును నేను నా కను దృష్టి దాని మీద ఉంచుతున్నానని చెప్తున్నాను. అమ్మ మనసు చదవండి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కడుతున్నాను. ఎవడును దాని మీదికి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఎవడు నీ మీదికి రాకుండా, ఎవడు నీ మీద దాడి చేయకుండా, ఏ దుష్టుడు నిన్ను ముట్టకుండా దేవుడు ప్రతి నిమిషము నిన్ను కాపాడుతున్నాడు. దివారాత్రము కాపాడుతున్నాను అంటున్నాడు. దివారాత్రము దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనము దివారాత్రులు స్తుతించే వరంగా ఉంటున్నామా? దివారాత్రులు ప్రార్థించే వరంగా ఉంటున్నామా? ఆలోచన చేసుకున్నాం. దివారాత్రులు ప్రభు సన్నిధిలో స్తుతించే వరంగా ఉన్నాం. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట చదవండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. చూడండి, తను మొరపెట్టుకున్న వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? దివారాత్రులు ఆయన మొర వినేవాడుగా ఉంటున్నాడు. దివారాత్రులు మన మొరను విని సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఎవరు ఆయనకు మొర పెడతారో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. అన్యాయమైనటువంటి ఒక న్యాయాధిపతి ఒక దినాన విధవరాలు మొరపెట్టగా ఒక దినాన జవాబిచ్చాడు. అవును, మనం మొరపెడుతుంటే మన ప్రభు మనకు జవాబు ఇయ్యడా? ఒక అన్యాయమైన న్యాయాధిపతి ఒక దినాన న్యాయం చేశాడు. అవును ప్రియారా, మనం కూడా దివారాత్రులు మొరపెట్టి ప్రార్థించే వారంగా ఉన్నాం, ధ్యానించే వారంగా ఉన్నాం. ప్రభు సన్నిధిలో దివారాత్రము గడిపే వారంగా ఉన్నాం. ప్రభు సన్నిధిలో అనుదినము తప్పక ఆయన ఆరాధించే వరంగా ఉందాం, ఆయన స్తుతించే వరంగా ఉందాం, ఆయన సేవించే వరంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి కాపాడి బలపరచునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణముంతుడా, మీ పవిత్రమైన పాదములకు స్తోత్రములు, వందనాలు. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని బలపరుస్తూ మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రభువా, అవును నాయన, దివారాత్రులు మా కొరకై తండ్రి మీరు ప్రభువా నాయన ఎదురు చూస్తున్నారు. దివారాత్రులు మమ్మల్ని కాపాడుతున్నారు. దివారాత్రులు మేము ఎప్పుడు మొరపెట్టినా వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మేమే మందమతులమై ప్రభా మిమ్మల్ని స్తుతించలేని స్థితిలో, ప్రార్థించలేని స్థితిలో, ఆరాధించలేని స్థితిలో ఉంటున్నామేమో. దయతో మమ్మల్ని క్షమించండి, బలపరిచి దీవించండి. ఇక్కడ నాయన మీ కృపలు భద్రపరచండి. అయా మమ్మల్ని తండ్రి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండలాగున అయా మీరు కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దావీదు భక్తుడు మా ప్రభువా, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని స్మరించినట్లుగా అవును నాయన, దివారాత్రులు ధ్యానించి మిమ్మల్ని ప్రార్థించి మేము ధన్యతను కలిగి ఉండినట్లుగా కృప చూపమని మీ దయగలిగిన హస్తంలో భద్రపరచమని మమ్మల్ని తండ్రి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి
నీ కృపలతో నీకు నడిపించమని విధేయగిరిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.